మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే శ్రీ చైతన్య నారాయణ బాలేవు కాబట్టి నార్త్ ఇండియన్ కాలేజ్ బాగుంటాయి అనుకుంటారు. ఒక కోటా నుంచి వచ్చినటువంటి ఫ్రాంచైజ్ ఉన్నటువంటి కాలేజ్ 70 కోట్లు ఏడాదికి అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నారు. శ్రీ చైతన్యలో టాప్ ఫ్యాకల్టీ 1 crore సాలరీ తీసుకుని ప్యాకేజ్ ఉన్నారు కదా. ఇవన్నీ అబద్ధాలు ఏమి కావు, దీనిలో చాలా వరకు నిజాలు కూడా ఉన్నాయి. అయినా మరి మనం శ్రీ చైతన్య నారాయణను ఎందుకు సజెస్ట్ చేయడం లేదు? కానీ సమస్య నేను 99.9 స్టూడెంట్స్ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. క్లాస్కి 80 మంది ఉంటారు కాబట్టి ఒక మంచి టీచర్ని పట్టించుకునే అవకాశం లేదు. సో శ్రీ చైతన్య నారాయణ ఉద్దేశం కూడా అందరు తన దగ్గర చేరిన స్టూడెంట్స్ అందరికి న్యాయం చేయడం కాదు, కొన్ని ట్యాప్ ర్యాంకులు సంపాదించి దాంతో పిఆర్ఎల్ పెట్టుకుని స్కూల్ టైప్లు పెట్టుకుని వాళ్ళ నుంచి అడ్మిషన్ ఉంది తన 100,000 కోట్ల వ్యాపారం సంపాదించడం, వాళ్ళలో చేసినటువంటి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ కు లాభాలు పంచిపెట్టడమే లక్ష్యం. ఈ అప్కమింగ్ లో మంచి కాలేజెస్ చూస్ చేసుకునేటువంటి బాధ్యత అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలా మంది శ్రీ చైతన్య నారాయణ గురించి ఎంత వ్యతిరేక విషయాలు చెప్పినప్పటికీ కూడా శ్రీ చైతన్య నారాయణలోనే ర్యాంకులు వస్తున్నాయి కదా, బయట వాళ్ళకి అంత ర్యాంక్ రావడం లేదు కదా. శ్రీ చైతన్యలో టాప్ ఫ్యాకల్టీ 1 crore సాలరీ తీసుకుని ప్యాకేజ్ ఉన్నారు కదా. పలానా భవన్ లో పలానా క్యాంపస్ లో మొత్తంలో చాలా టీచర్స్ గ్రేట్, వాళ్ళు సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించారు, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ అబద్ధాలు ఏమి కావు, దీనిలో చాలా వరకు నిజాలు కూడా ఉన్నాయి. అంటే శ్రీ చైతన్య నారాయణలో వచ్చిన ర్యాంకులు అన్ని నిజం కాకపోవచ్చు, కానీ టాప్ ర్యాంక్స్ వచ్చిన మాట వాస్తవమే అనేక సార్లు. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణలో అధ్వాన్నమైన ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదే సమయంలో మేబీ 1%, లెస్ దాన్ 1% ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇంకా పదుల సంఖ్యలో శ్రీ చైతన్యలో వేల సంఖ్యలో ఫ్యాకల్టీస్ ఉంటారు. బహుశా 5-10 వేల మంది ఫ్యాకల్టీస్ ఉంటారేమో. పదుల సంఖ్యలో అద్భుతమైన టీచర్స్ కూడా ఉన్నారు, దానిలో ఎలాంటి అనుమానం లేదు. గొప్ప విలువలు, అద్భుతమైనటువంటి ప్రతిభ, విద్యార్థిపై శ్రద్ధ ఉన్న టీచర్స్, గ్రేట్ టీచర్స్ ఉన్నమాట వాస్తవమే. అయినా మరి మనం శ్రీ చైతన్య నారాయణను ఎందుకు సజెస్ట్ చేయడం లేదు? మిత్రులారా, మనం అర్థం కావాల్సింది, పలానా బిల్డింగ్ లో పలానా భవన్ లో టాప్ ర్యాంక్స్ వచ్చినాయి, సో పలానా మాకు తెలిసిన స్టూడెంట్స్ టీచ్ చేసిన వాళ్ళు చాలా గ్రేట్ టీచర్స్, సో కాబట్టి మన పిల్లలు చేర్పించాలి అనే దానిలో లాజిక్ లేదు. దీనిలో 2-3 సమస్యలు. గ్రేట్ టీచర్స్ ఉండేటువంటి శ్రీ చైతన్య నారాయణలో లెస్ దాన్ 1% ఉంటుంది. సో ఒకవేళ అవకాశం వచ్చిన వాళ్ళలో కూడా దానిలో కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు. సో మొత్తంలో ఒక 2 అంకెల ర్యాంక్ తెచ్చుకునే కేబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ కు డెఫినెట్ గా చైతన్య నారాయణలో ప్రైజ్ దక్కుతుంది, దానిలో ఏం అనుమానం లేదు. బహుశా మీ ప్రతిభను గుర్తిస్తే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, పైగా మీకే డబ్బులు ఇస్తారు. కానీ సమస్య నేను 99.9 స్టూడెంట్స్ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. 0.1 పేరెంట్స్ స్టూడెంట్స్ డెఫినెట్ గా చైతన్య నారాయణ సజెస్టబుల్. అయితే పాయింట్ ఏంటంటే, ర్యాంకులు నిజమే, గొప్ప ఫ్యాకల్టీ నిజమే. ర్యాంకులు వచ్చిన వాళ్ళు 1%, గొప్ప ఫ్యాకల్టీ 1% కంటే తక్కువ టీచర్స్. కానీ సమస్య ఏంటంటే, ఈ మిగతా 99.9 స్టూడెంట్స్ కు ఒక్క ఫ్యాకల్టీ మాత్రం సరిపోదు. 2 అంకెల ర్యాంక్ వచ్చినకి ఫ్యాకల్టీ బాగుండి భోజనం సరిగా పెడితే సరిపోతుంది, వాడు డిస్ట్రాక్ట్ కాడు. సో వాడికి మరీ పర్సనల్ కేరింగ్ లేదు, వాడు ఇంటెన్సివ్ స్టూడెంట్, ఎట్లా శ్రద్ధ ఉన్న స్టూడెంట్స్, సహజంగానే హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. కానీ మిగతా వాళ్ళకు చాలా రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, పర్సనల్ కేరింగ్ ఉంటుంది. అదేవిధంగా చాలా రకాల మైండ్ డీవియేట్ అవుతుంది, రకరకాల ఎమోషన్స్ గురవుతుంటాడు, తడబడుతుంటాడు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. సో అనేక రకాల తడబాటు, అప్స్ అండ్ డౌన్స్ లో పట్టుకునేటువంటి టీచర్ కావాలి. అట్లాంటి టీచర్స్ చాలా చాలా తక్కువ శ్రీ చైతన్య నారాయణలో. క్లాస్కి 80 మంది ఉంటారు కాబట్టి ఒక మంచి టీచర్ని పట్టించుకునే అవకాశం లేదు. సో శ్రీ చైతన్య నారాయణ ఉద్దేశం కూడా అందరు తన దగ్గర చేరిన స్టూడెంట్స్ అందరికి న్యాయం చేయడం కాదు, కొన్ని ట్యాప్ ర్యాంకులు సంపాదించి దాంతో పిఆర్ఎల్ పెట్టుకుని స్కూల్ టైప్లు పెట్టుకుని వాళ్ళ నుంచి అడ్మిషన్ ఉంది తన 100,000 కోట్ల వ్యాపారం సంపాదించడం, వాళ్ళలో చేసినటువంటి ఇన్వెస్టర్స్ కు లాభాలు పంచిపెట్టడమే లక్ష్యం. అదొక కంపెనీ యొక్క పూర్తి ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ ఆధారంగానే పనిచేసేటువంటి అతిపెద్ద ఎడ్యుకేషన్ కంపెనీ అనుకోవచ్చు. సో కాబట్టి కొంతమంది ర్యాంకులు వచ్చినా, కొంతమంది మంచి టీచర్స్ ఉన్నా కూడా 99.9% మంది స్టూడెంట్స్కు ఇది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు కరోనా తర్వాత యుగంలో స్టూడెంట్స్కి బిహేవియర్ మారింది, స్టూడెంట్స్కు కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, నిలకడ స్టెబిలిటీ లేదు. సో ఎమోషనల్గా చాలా ఫ్రికిల్ అవుతున్నాడు. కాబట్టి స్టూడెంట్స్ మునుపటి కంటే ఇప్పుడు చిన్న కాలేజీలకు అవసరం పెరిగింది. అప్కమింగ్ కాలేజెస్ యొక్క సర్వీసెస్ మీకు స్టూడెంట్స్ కు చాలా మేలు కలిగేస్తాయి. చిన్న కాలేజెస్, అప్కమింగ్ కాలేజెస్ లో ఏంటంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఆ బ్రాంచ్ హెడ్కే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా స్పందించే అవకాశం ఉంటుంది. సో దానిలో లోపాలు ఉన్నట్టు డెఫినెట్గా ఉంటాయి.
కానీ కంపారిటివ్గా పెద్ద పెద్ద కాలేజీలు ఉండే వాటికంటే చిన్న కాలేజెస్ ఉండేటువంటి సమస్యలు లోపాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శ్రీ సత్యనారాయణ బదులు ఈ అప్కమింగ్లో మంచి కాలేజెస్ చూజ్ చేసుకునేటువంటి బాధ్యతలో మేము సహకరిస్తున్నాం. మంచి కాలేజీలు చూజ్ చేసుకునే మీ ప్రయత్నంలో మీకు సహకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. సో మీ స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ మీకు పైన కనిపిస్తుంది. ఈ నెంబర్ ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్లో చేస్తే రెగ్యులర్గా రోజు సాయంత్రం ఫ్రీ జూమ్ మీటింగ్స్ ఉంటుంటాయి. మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ మాత్రమే కాదు, మంచి స్కూల్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా మీరు ఎంపిక చేసుకోవడంలో మేము మీకు పూర్తి స్థాయికి సహకరిస్తుంది మా బృందం. దాని మీ స్క్రీన్ మీద నెంబర్, అందుకని వాట్సాప్లో తప్పకుండా చేయండి. కాల్ చేస్తే మీకు వాట్సాప్ లింక్ పంపుతారు. అదేవిధంగా మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే శ్రీ సత్యనారాయణ బాలేవు కాబట్టి నార్త్ ఇండియన్ కాలేజ్ బాగుంటాయి అనుకుంటారు. నార్త్ ఇండియన్ అంటే రెసిడెన్స్, అలెన్, బన్సల్, ఫీక్స్ వాలా ఇట్లాంటివన్నీ మిగతా ఇంకా అనేక వచ్చినాయి. సో దీనిలో చాలా వరకు అధ్వానమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది. అంటే దానిలో మీకు నాసిరకం ఫ్యాకల్టీ పెడతారు. మార్కెటింగ్కు, పిఆర్ఓలకు, పబ్లిసిటీకి చాలా ఖర్చు పెడుతుంటారు. టీచర్స్ మీద తక్కువ ఖర్చు పెడతారు. శ్రీ సత్యనారాయణ యొక్క మెచ్చుకోదగ్గ అవసరం ఏంటంటే కొంచెం టీచర్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అడ్వర్టైజ్మెంట్ మీద పెడతారు కానీ మరి వీళ్ళంతా పెట్టారు. ఒక కోటా నుంచి వచ్చినటువంటి ఫ్రాంచైజ్ ఉన్నటువంటి కాలేజ్ 70 కోట్లు ఏడాదికి అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నారు. 70 crores అంటే ఆలోచించండి. సో కాబట్టి ఈ ఫీక్స్ వాళ్ళ రెసిడెన్స్ మిగతా సంబంధించిన సంస్థలు సజెస్టబుల్ కాదు. అలెన్ కొంత టాప్ సెక్షన్స్లో డే స్కాలర్ పేరెంట్స్కు మీ అందుబాటులో ఉంటే కొంత మీరు చేరగలిగితే చేరొచ్చు. కానీ అది అన్ని సెక్షన్స్కు అన్ని బ్రాంచుల్లో అద్భుతమైన ఫ్యాకల్టీ ఏమీ లేదు. హాస్టల్ నిర్వహణ, అలెన్, రెసిడెన్స్, ఫీక్స్ వాళ్ళు అన్నీ కూడా పూర్తి స్థాయి ఫెయిల్ అయినాయి. సో డే స్కాలర్స్ వరకు కొన్ని బ్రాంచెస్లో కొన్ని సెక్షన్స్కు మీరు అలా ఆలోచించవచ్చు. ఆకాష్ నీట్లో అబోవ్ యావరేజ్ ఫ్యాకల్టీ ఉంది, జేఈలో యావరేజ్ ఫ్యాకల్టీ ఉంది. మిగతా అన్నీ కూడా పెద్ద స్థాయి ఉన్నటువంటి కాలేజెస్ కాదు, కోటా నుంచి వచ్చినాయి. కాబట్టి శ్రీ సత్యనారాయణకు రీప్లేస్మెంట్ మరొక శ్రీ సత్యనారాయణ నార్త్ ఇండియన్ మోడల్ అనేది సజెస్టబుల్ కాదు. వాటికంటే శ్రీ సత్యనారాయణ బెటర్. ఎందుకంటే హాస్టల్, కాలేజ్, కోచింగ్ అన్నీ సింగిల్ సెంటర్లో ఉంటుంది. వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. కోటాకు అనుభవం లేదు. కోటా ఢిల్లీ కాలేజీలకు. ఫిజ్జీ వచ్చి 30 ఏళ్ళైనా ఓన్ హాస్టల్ ఇప్పటికి లేదు. ఆకాష్కు ఓన్ హాస్టల్ లేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దాన్ని మేనేజ్ చేయలేరు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటంటే మీకు అప్కమింగ్ కాలేజెస్ చాలామంది ఐఐటిఎన్స్, ఎన్ఐటీస్, సో మంచి ఫ్యాకల్టీస్ వివిధ కాలేజీలో పనిచేసిన వాళ్ళు, సో తక్కువ స్ట్రెంత్ తోటి పర్ బ్రాంచ్ 200-300 స్ట్రెంత్ తోటి తీసుకొని నిర్వహిస్తున్నారు. వాటి వివరాలు, వాటి మీద గైడెన్స్, అట్లాంటి వాళ్ళ డైరెక్టర్స్ తోటి మీరు స్వయంగా మాట్లాడాలంటే జూమ్ మీటింగ్స్ వేయండి. డిస్క్రిప్షన్ మీద ఉన్నటువంటి లింక్లో వేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేయండి. మీ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.